మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సార్ కర్ణం భాస్కర్ గారు, బీజేపీ నేత ఒకసారి మాట్లాడదాం. భాస్కర్ గారు అనలేనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మాట తప్పు అని మీరే అనలేకపోతా ఉన్నారు. సార్ ఎవరు మాట్లాడినా తప్పే. కళ్యాణ్ గారు చెప్పు తీసుకొని కొడతాను అని ఆ మాట, ఆ రియాక్షన్ మీ దాకా వచ్చిందంటే కళ్యాణ్ గారిని ఎంత ఇబ్బంది పెట్టుంటారు మీరంతా. అదెందుకు మాట్లాడరు? అసలు మొదలు పెట్టిందే మీరు కదా. ఆ పెంట మొదలెట్టిందే మీరు కదా. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కదా ఈ పెంటంతా మొదలైంది. అదెందుకు మొదలైంది దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? అసలు మొదలు పెట్టేది మీరు. ఎదుటోడు వచ్చి ఇంకో మాట అంటే మీరు బాధ అవుతుంది ఇవాళ. అంటే కాదు, ఆ మంత్రి గారు మాట్లాడి ఇవాళ బీజేపీ మంత్రి రోజా గారిని ఒళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడమనంటేనే మీకు మంచి మాటలాగా అది మంచి మాట నేను అన్నాను సార్. నేను అన్నాను ఆ మాట మంచి మాట అని. ఆ మాట నేను అనలేదు. నేనేమంటున్నా, అఫీషియల్ వెళ్ళి కంప్లైంట్ లాడ్జ్ చేయండి అని అంటున్నా. ఎందుకు మీకు ఎందుకు చేత కావట్లేదు అఫీషియల్ వెళ్ళి కంప్లైంట్ లాడ్జ్ చేయడానికి? చట్టము న్యాయం అందరికి ఒకటే కదా. మీరు ఎందుకు కంప్లైంట్ లాడ్జ్ చేయట్లేదు మరి? సార్ ఇలాంటివన్నీ రోజు వస్తా ఉంటాయి. ఇలాంటి వాటికి రోజు కేసులు పెట్టుకోవటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం ఇది కాదు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేయాలి. కానీ ప్రతిరోజు ఏదో మాట్లాడారని చెప్పేసి దాని మీద ఓ సెలవుల పలవలుగా చెప్పేసి మళ్ళీ నేను మీతో మాట్లాడిస్తా. మళ్ళీ మీతో మాట్లాడిస్తా. భాస్కర్ గారు నమస్కారం. రోజా గారి మాటలే కావచ్చు, ఇప్పుడు అంటున్నట్టుగా చిన్నపరెడ్డి గారు అంటున్నట్టుగా మరి ఆ మాటలు కావచ్చు, ఎలా చూడాలి మనం? సార్ ఒకటి, అసలు రోజా గారికి ఆమె యొక్క ప్రవర్తన మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండింది, మంత్రిగా ఉన్నప్పుడు ఆమె పర్మిషన్ లేకుండా వందల మందిని గుంపులుగా దర్శనానికి తీసుకెళ్ళింది. దానికి వెంకటేశ్వర స్వామి ఆమెకి ఖచ్చితంగా శిక్షించారు. దాంట్లో అనుమానం లే. అసలు వీరి పార్టీనే భయంకరం సార్. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి 7 కొండలు వెంకటేశ్వర స్వామి అయితే 7 కొండలు అక్కర్లేదు 2 కొండలు చాలని చెప్పి క్రిస్టియన్స్ చేత ప్రపోజల్ పెట్టించిన విషయం మనం మర్చిపోలా. ఆ రోజున హిందూ సంఘాలు పెద్ద ఎత్తున గొడవ చేయబట్టి ఆ రోజు అది ఆగింది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ సంప్రదాయాన్ని పట్టించుకోకుండా సంప్రదాయం అనేది పక్కన పెట్టేసి ఆయన ఇష్ట ప్రకారం చెప్పులు వేసుకోపోవడం, సంతకం క్రిస్టియన్ అయ్యిండి సంతకం పెట్టకుండా దేవుడు దర్శనానికి పోవడం, అడిగే వాళ్ళు ఇష్ట ప్రకారం వ్యవహారం చేయడం, ఇదంతా దేనికి సంకేతం సార్? దానికి రోజా గారిని ఆ జగన్మోహన్ రెడ్డిని వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా శిక్షిస్తారు. అయితే ఆమె చంద్రబాబు నాయుడు గారి నక్సలైట్ బాంబు పేల్చినప్పుడు తర్వాత పవన్ కళ్యాణ్ గారి కుమారుని బాగలేని దానికి ఆమె కామెంట్ చేయడం చూసారా? దాన్ని నిజంగా ఆ చిన్నపరెడ్డి గారు ఒప్పుకున్నారు ఇది తప్పు అని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చిన్నపరెడ్డి గారు నాకు అర్థమైందిలేండి, మీ భాష నాకు అర్థమైంది. మీ భాష నాకు అర్థమైంది. నేను కొంచెం ఓపెన్ గా చెప్తున్నాలేండి. చెప్పులేసినటువంటి పరిస్థితిని మీరు మర్చిపోయి ఇలా బీజేపీ అన్ని గుర్తున్నాయి, మాకు అన్ని గుర్తున్నాయి. సార్ చిన్నపరెడ్డి గారు, అమిత్ షా గారు తిరుమలకి వచ్చినప్పుడు తిరుపతికి వచ్చినప్పుడు ఏం జరిగింది మేమేమో మర్చిపోవాలా? అన్ని మాకు గుర్తున్నాయి.